వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం సింహాచలం గిరి ప్రదక్షిణకు అంతా సిద్ధమైంది. 32 కిలోమీటర్ల మేర సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేసేందుకు భక్తులు తరలివచ్చారు. హరినామ స్మరణతో పాటు గోవింద నామ స్మరణతో సింహగిరిలో మారుమ్రోగిపోతున్నాయి. గిరి ప్రదక్షిణ ప్రాముఖ్యతపై ఐ న్యూస్ ప్రతినిధి రాజు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. సింహాచలం శివగిరి గిరి ప్రదక్షిణకు సంబంధించి కూడా ఆలయం తరపున మరోవైపు రెవెన్యూ పోలీసు యంత్రాంగంతో పాటు జీవీఎంసీకి సంబంధించి కూడా పూర్తి స్థాయి అధికారులు అయితే ఇప్పటికే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మరోవైపు దీనికి సంబంధించి రాష్ట్ర హోంమంత్రి అనిత కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది. ఆలయం దగ్గర వచ్చినప్పటి నుంచి తిరిగి గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని వెళ్ళేటువంటి ప్రతి భక్తుడికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే సూచించిన నేపథ్యంలో మనం ప్రస్తుతం ఏదైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవుతుందో ఆ తొలి పావంచ దగ్గర ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయి షెడ్లు క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేస్తూ వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఈ రోజు ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయి ట్రాఫిక్ మళ్లింపు కూడా ఉంటుంది. ఎందుకంటే గిరి ప్రదక్షిణ జరిగేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో తొలిపావంచ దగ్గర నుంచి అడివరం, జైల్ రోడ్డు, హనుమంతవాగ్ జంక్షన్, అదేవిధంగా అప్పుగర్, విశాలాక్షి నగర్ మీదుగా అప్పుగర్ వెళ్తారు. అప్పుగర్ దగ్గర నుంచి తిరిగి మళ్ళీ ఎంవీపీ డబుల్ రోడ్లో నుంచి సీతమ్మధార నుంచి మాధవధార, మురళీనగర్, అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా కాలినడకన భక్తులు లక్షల్లో భక్తులు అయితే నడిచి వెళ్తున్న నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. ఇదే నేపథ్యంలో దారిలో దాదాపు 32 వరకు మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడికక్కడ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడంతో పాటు వాలంటీర్లు కూడా ఏర్పాటు చేసి భక్తులకి అవసరమైనటువంటి సూచనలు సలహాలు ఇవ్వడానికి కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరోపైపు చూసుకుంటే ట్రాఫిక్ ఇది కూడా అంటే ఎలాంటి వాహనాలు కూడా ఈ గిరి ప్రదక్షిణ జరిగేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు కూడా ఇవ్వడం లేదు. పూర్తి స్థాయిలో వాహనాలు కూడా నిరోధించడం జరిగింది. ఇప్పటికీ దాదాపు 2640 మంది పోలీస్ సిబ్బందితో ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఏదైతే 9వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి ఇక్కడైతే వైభవంగా ప్రారంభం కాబోతున్నటువంటి ఈ గిరి ప్రదక్షిణకు సంబంధించి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఉంటాయని చెప్పి ఇప్పటికే పోలీస్ అధికారులు వెల్లడిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయి సమీక్ష అయితే నగర పోలీస్ కమిషనర్ సంఘబ్రత బాబుజీ చేయడం జరిగింది. మరోవైపు గిరి ప్రదక్షిణకు వచ్చేటువంటి భక్తులకు కూడా వాహనాలు ఎక్కడ పెట్టాలి, ఎలా పార్కింగ్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి తొలిపావంచాకు చేరుకోవాలి అనేది కూడా ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా గోపాలపట్నం నుంచి ఏదైతే సింహాచలం ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు కూడా వచ్చేటువంటి వాహనాలన్నింటి కూడా అక్కడే నిలుపుదల చేయడం జరుగుతుంది. అదేవిధంగా అడివరం దగ్గర ఒక పార్కింగ్ స్థలాన్ని అయితే ఏర్పాటు చేశారు. మరోవైపు కొత్త గోశాల దగ్గర కూడా ఒక పార్కింగ్ స్థలాన్ని అయితే ఏర్పాటు చేసి అక్కడి వరకు వచ్చేటువంటి భక్తులు అయితే అక్కడి నుంచి కాలినడకనైతే తొలిపావంచ వరకు చేరుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మరోవైపు చూసుకుంటే ఏదైతే దాదాపు 32 కిలోమీటర్ల మేర నడిచేటువంటి భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అనారోగ్య సమస్యలు రాకుండా కూడా పూర్తిగా ఆ ప్రాంతాల్లో కొన్ని గుర్తించినటువంటి ప్రదేశాల్లో మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసి అంటే ఇక్కడ ఉన్నటువంటి వరాహ లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా తొలిపావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి ఇక్కడి నుంచి నటక ప్రారంభిస్తారు. ఈ నటక ప్రారంభించడం అనేది ప్రతి భక్తుడు కూడా మనోభావాలు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఒక గిరి ప్రదక్షిణ చేయడం వల్ల కలిగేటువంటి ముక్తిని పొందాలని చెప్పి ప్రతి భక్తుడు కూడా ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే 2008 నుంచి కూడా నిరాటంకంగా సాగుతున్నటువంటి గిరి ప్రదక్షిణలో ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయులు సంఘటనలు జరగకుండా అధికారులు అయితే ఏర్పాటు చేశారు. ఈ ఏడాది కూడా అదే విధంగా ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. అయితే తొలిపావంచ దగ్గర ఏర్పాటు చేసినటువంటి షెడ్లు కొంత కూలిపోయి 2 రోజుల క్రితం కూలిపోయిన నేపథ్యంలో ఇక అక్కడ షెడ్లు వేయకూడదని చెప్పి ఒక నిర్ణయాన్ని అయితే తీసుకొని ఓపెన్గా ఉంచి అక్కడే భక్తులకి ఏర్పాట్లు అయితే చేస్తారు. క్యూ లైన్లో కావచ్చు, అదేవిధంగా ఏదైతే పూల రథం స్టార్ట్ అవుతుందో
ఇక్కడ 2 గంటలకు గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయ్యే నేపథ్యంలో 2 గంటలకు ముందుగా ఆలయ అనువంశిక ధర్మకర్త పుసపాటి అశోక్ గజపతిరాజు ఆధ్వర్యంలో తొలిసారిగా ఎక్కడైతే రథం ప్రారంభమవుతుంది ఆ పూల రథాన్ని అనుసరించి కూడా భక్తులు ఈ గిరి ప్రదక్షిణ అనేది ప్రారంభిస్తారు. ఇంతటి అత్యంత వైభవమైనటువంటి ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు మరోవైపు చాలామంది భక్తులు కూడా ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొని తరించాలని చెప్పి కూడా చాలామంది సుదూర ప్రాంతాల నుంచి భక్తులు లక్షల్లో రావడం జరుగుతుంది. ఇలాంటి ఈ అత్యంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని అయితే నిర్వహించేందుకు అధికారులు కూడా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక సింహాచలం సింహగిరి ప్రదక్షిణకు సంబంధించి కూడా భారీ స్థాయిలో ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నాయి. మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతున్న గిరి ప్రదక్షిణకు సంబంధించి ఆలయ దేవస్థానం తరపున ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమంది భక్తులు వచ్చి అంచనా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సింహాచలం దేవస్థానం ఈవో త్రినాథరావు గారు ఉన్నారు. సార్, గిరి ప్రదక్షిణకు సంబంధించి కూడా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, భక్తులకి వచ్చేటువంటి భక్తులకి ఇబ్బందులు లేకుండా ఏం ఏర్పాట్లు? సింహాచల క్షేత్రంలో ఏం చేస్తున్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ అనేది 2008 నుంచి నిర్వహించడం జరుగుతుందండి. స్వామివారికి గిరి ప్రదక్షిణ అనేది అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో అప్పటికే కలెక్టర్ గారు, సిపి గారు, హోమ్ మినిస్టర్ గారు ఒక 4 మీటింగ్స్ పెట్టడం జరిగింది. ఏ డిపార్ట్మెంటు వారి పరిధిలో ఏ వర్క్స్ చేయాలనేది ఆల్రెడీ నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ కొండపైన వచ్చే ప్రతి భక్తుడు ఏదంటే గిరి ప్రదక్షిణ సుమారు 5 నుంచి 6 లక్షల మంది ఈ 32 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ అనేది చేయడం జరుగుతుందండి. ఆనవాయితీ ప్రకారం తొలిపావంచ వద్ద మనం ఇప్పుడు ఎక్కడైతే ఉన్నామో ఆ తొలిపావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు. అలాగే ఈ 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ పూర్తయిన తదుపరి మళ్ళీ వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ పూర్తవుతుందండి. ఈ 5-6 లక్షల మందితో సుమారు 10 నుంచి 15% మాత్రమే కొండపైకి వచ్చి స్వామివారి దర్శనానికి వస్తుంటారు. గత సంవత్సరం రికార్డులు తీసుకున్నట్టయితే మొదటి రోజు 35,000 మంది, ఆ తర్వాత రోజు ఏదైతే స్వామివారికి గంధం 4వ విడత సమర్పణ చేస్తారో ఆ రోజు 55,000 మంది, మొత్తం 90,000 మంది ఆ 2 రోజులు దర్శనం చేసుకోవడం జరిగింది. ఇంకొక 10-15% ఎక్స్ట్రా వస్తారనే ఉద్దేశంతోనే ఈ సంవత్సరం దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందండి. కొండపైన సర్వదర్శనం 2 లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 100 రూపాయలు 300 కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దర్శనం చేసుకున్న తదనంతరం వారందరికీ ఎంతమంది వస్తే అంతమందికి దద్దోజనము కదంబం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అలాగే ఈ కొండ 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ సందర్భంగా స్వచ్ఛంద సంస్థలు గతం నుంచి వారు ఫుడ్, కాఫీ కానీ, టీ కానీ, బిస్కెట్స్, ఫ్రూట్స్ వాళ్ళు తోచిన విధంగా వాళ్ళు భక్తులకు అందించడం అనేది ఆనవాయితీ. ఆ విధంగా వాళ్ళు 34 కౌంటర్స్ ద్వారా ఈ కొండ చుట్టూ వాళ్ళకి ఫుడ్ ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అలాగే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు ఒక 32 పాయింట్స్ ఐడెంటిఫై చేసుకొని ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పెట్టడం జరిగింది. ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కానీ అక్కడ ఏ ఇష్యూ వచ్చినా, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా అటెండ్ అవ్వడానికి డాక్టర్స్ని ఏర్పాటు చేశారు. ఒకవేళ ఎమర్జెన్సీ కేసు అయితే ఇమీడియట్గా అంబులెన్స్లో ఆ నియర్ బై హాస్పిటల్కి తరలించడానికి కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందండి. గత 10 రోజులుగా వర్షాలు ఉన్నాయి. ఈ రోజు అయితే ఎండ తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. భక్తులకి నీడకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అంటే ఎక్కడ టెంట్లు కానీ లేదా విశ్రాంతి ప్రాంతాలు కానీ గుర్తించారో? ఈ 32 కొండ గిరి ప్రదర్శన అంతా రోడ్డు మీద బై వాక్ చేసేదేనండి. కలెక్టర్ గారు, సిపి గారు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే ఆ నియర్ బై ఏదన్నా కమ్యూనిటీ హాల్స్ కానీ, కళ్యాణ మండపాలు కానీ, స్కూల్స్ కానీ ఏదన్నా ఉన్నట్టయితే అక్కడ టాయిలెట్స్ అన్ని క్లీన్గా పెట్టి వాటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయమన్నారు. ఆ విధంగా వాళ్ళు ఎవరైనా కొంత దూరం నడిచిన తర్వాత ఇబ్బంది అనుకుంటే ఆ ప్లేసుల్లో స్టే చేయడానికి మనం ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ముఖ్యంగా ఏంటంటే గిరి ప్రదక్షిణ అన్నది మధ్యాహ్నం 2 గంటలకి తొలిపాంచ వద్ద స్వామివారి ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో మొదలవుతుందండి. మధ్యాహ్నం 2 గంటలకి గౌరవ హెరిడిటరీ ట్రస్టీ గారు పుసపాటి అశోక్ గజపతిరాజు గారు తొలిసారిగా కొబ్బరికాయ కొట్టి
గిరి ప్రదక్షిణ ప్రారంభించడం జరుగుతుంది. పార్కింగ్ అంటే వాహనాలు ఏ విధంగా మళ్ళిస్తున్నారు, ఎక్కడెక్కడ పార్కింగ్ పాయింట్లు? అది ట్రాఫిక్ పరంగా పోలీసు వారు ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో అది అమలు చేస్తున్నారు. దానికి మాకు పార్కింగ్ ప్లేస్లు అరేంజ్ చేయమన్నారు. వారు చెప్పిన విధంగా పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేయడం జరిగింది. సింహాచలం సింహగిరి కొండ మీద వెలిసినటువంటి శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి గిరి ప్రదక్షిణ కార్యక్రమం అత్యంత వైభవంగా ప్రారంభం కాబోతుంది. ప్రతి ఏడాది కూడా ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు నిర్వహించేటువంటి ఈ గిరి ప్రదక్షిణకు సంబంధించి కూడా లక్షల్లో భక్తులైతే రావడం జరుగుతుంది. దాదాపు 32 కిలోమీటర్లు నిర్వహించేటువంటి ఈ గిరి ప్రదక్షిణకు సంబంధించి ఆలయం కొండ దిగువన ఉన్నటువంటి తొలి పావంచ దగ్గర అయితే కొబ్బరికాయ కొట్టి ప్రతి భక్తుడు ఈ గిరి ప్రదక్షిణ అయితే నిర్వహించడం జరుగుతుంది. అక్కడ నుంచి గిరి చుట్టూ కూడా ఏదైతే సింహగిరి ఉందో సింహగిరి చుట్టూ కూడా దాదాపు 32 కిలోమీటర్లు కాలినడకన వెళ్ళి తిరిగి మళ్ళీ అదే తొలి పావంచ దగ్గరకు వచ్చి తన గిరి ప్రదక్షిణ అయితే ముగించుకోవడం జరుగుతుంది. అసలు ఈ గిరి ప్రదక్షిణ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, ఎందుకు ఈ గిరి ప్రదక్షిణ చేయాలి, చేయడం వల్ల కలిగేటువంటి ఎలాంటి పుణ్యాలు సిద్ధిస్తాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఏదైతే సింహగిరి కొండ మీద ఉన్నటువంటి చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి ఔషధ మొక్కలు ఉన్నాయి, ఔషధ వనాలు ఉన్నాయి. ఈ ఔషధ వనాల నుంచి వచ్చేటువంటి ఆ గాలిని పీల్చడం వల్ల కూడా చాలా వరకు రోగాలు తగ్గుతాయి, రుగ్మతలు తగ్గుతాయి, ఆరోగ్యం సిద్ధిస్తుందని చెప్పి ఒక ప్రగాఢ విశ్వాసం నమ్మకం కూడా భక్తుల్లో ఉంది. దీంతో పాటు ఏదైతే గిరులకు అధిపతిగా ఉన్నటువంటి విష్ణుమూర్తిని సేవించడంలో భాగంగా గిరి ప్రదక్షిణ చేయడం వల్ల ఆ విష్ణుమూర్తిని ఒక సందర్శన చేసుకునే విధంగా ప్రదక్షిణ చేసే విధంగా కూడా ఇక్కడ భక్తులు విశ్వసిస్తారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నమ్మకంగా నిర్వహించేటువంటి ఈ గిరి ప్రదక్షిణ సంబంధించి పూర్తిగా ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, దానికి ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి ఆలయ స్థానాచార్యులు చెప్తున్న మాటలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహ ప్రభువు వేంచేసినటువంటి పర్వతం సింహాచలం అని పేరు, సింహగిరి అని. సింహాకారో గిరిర్యత్ర అని క్షేత్రమాహాత్మ్యం చెప్తోంది. సింహాకృతిలో ఉన్నటువంటి పర్వతం ఎక్కడుందో అక్కడ వరాహ నృసింహ ప్రభువు సన్నిధి చేసి ఉన్నాడు అని గుర్తుగా చెప్తుంది క్షేత్రమాహాత్మ్యం. అట్లాంటి పర్వతం పైన వరాహలక్ష్మీ నృసింహ ప్రభువు సన్నిధి చేసి ఉన్నాడు. ఈ పర్వతాన్ని పరిక్రమణం చేయడం అనేటువంటి సంప్రదాయం ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు ఈ సింహగిరి పరిక్రమణం ప్రదక్షిణ ఉత్సవాన్ని జరిపించుకోవడం అనేటువంటిది అనుచానంగా వస్తున్నటువంటి సంప్రదాయం. ఈ ప్రదక్షిణం అనేటువంటి సంప్రదాయం మనకి భారతీయ సంస్కృతిలో చాలా పురాణాల నుంచి ఉన్నటువంటి సంప్రదాయం. ఆత్మ ప్రదక్షిణం చేయడం, అలాగే మాతాపితరులకి ప్రదక్షిణం చేయడం, గోవుకి ప్రదక్షిణం చేయడం, గురువుకి ప్రదక్షిణం చేయడం, ఆలయానికి ప్రదక్షిణం చేయడం, ఇలాంటి ప్రదక్షిణం చేయడం అనేటువంటి సుకృతాన్ని అపేక్షిస్తూ ప్రదక్షిణం చేయడం అనే సంప్రదాయం మనకు ఉంది. ఆ సంప్రదాయాన్ని పురస్కరించుకొని ఆలయ ప్రదక్షిణం చేయడం ఉంది. కానీ గిరి ప్రదక్షిణం అంటే పర్వతానికి ప్రదక్షిణం చేయడం అనేటువంటి సంప్రదాయం చాలా గొప్పది. ఎందుచేతంటే భగవంతుడు పర్వతం మీదనే వేయించేసి ఉంటాడు. విష్ణు పర్వతానాం అధిపతి అని, పర్వతాలకంతటికి అధిపతిగా ఉండి పర్వతాల మీదనే, అంటే పైనుండేటువంటి దేవతలు, కింద నుండేటువంటి భూలోక వాసులు ఇద్దరు కూడా సేవించడానికి అనువుగా పర్వతాల మీద వేయించేసి ఉంటాడు పరమాత్మ. పర్వత స్వరూపంలో ఉంటాడు పరమాత్మ. ప్రకృతిని ఆరాధించడం అనేటువంటి సంప్రదాయం మనకి ఉంది అనుచానంగా. మనం చెట్లని పూజిస్తాం, జంతువుల్ని పూజిస్తాం, సర్పాలని పూజిస్తాం, పుట్టలని పూజిస్తాం, జలాన్ని పూజిస్తాం, నదుల్ని పూజిస్తాం, పర్వతాలని కూడా పూజిస్తాం. నరనారాయణ రూపంలో బదరికాష్టమంలో ఆయన పర్వత రూపంలో పరమాత్మ ఉన్నాడు అని మనం సంప్రదాయం. అక్కడికి వెళ్ళి మనం సేవిస్తాం. అలాగే వృక్షంలో నారాయణుడు ఉన్నాడు, అశ్వత్థ నారాయణుడు అంటాం, నైమిషారణ్యం లాంటి చోట. ఇలాగ ప్రకృతి అంతా ప్రకృతి ఆత్మకమైనటువంటిది
పరమాత్మ తత్వం అని, అట్లాంటి పరమాత్మని మనం ఆరాధించడం అనేటువంటి సంప్రదాయం మనకు ఉంది. భగవంతుడు కూడా పర్వతానికి ఆత్మగా ఉండేటువంటి సన్నిధిని, ఆ సన్నివేశాన్ని మనం ఒకసారి భావనం చేస్తూ, ఈ సింహగిరి అనేటువంటిది కూడా చాలా పవిత్రమైనటువంటిది, భగవద్ ఆత్మకమైనటువంటిది కనుక దీనికి చుట్టూ ప్రదక్షిణం చేస్తే స్వామికి ప్రదక్షిణం చేసినట్టు స్వామి అనుగ్రహానికి పాత్రమవుతాం. ఈ ప్రదక్షిణం చేయడం అనేటువంటిది సంతానార్థులైనటువంటి వాళ్ళు ఈ ప్రదక్షిణం చేస్తే సత్సంతానాన్ని పొందుతారు అనేటువంటిది అనుచానంగా వస్తున్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం. ఆ సత్సంతానార్థులైనటువంటి వాళ్ళు ప్రదక్షిణం చేస్తారు. అలాగే మోక్షార్థులైనటువంటి వాళ్ళు ప్రదక్షిణం చేస్తారు. 3 మార్లు సింహగిరి ప్రదక్షిణం చేస్తే ఒక భూప్రదక్షిణ ఫలం లభిస్తుందని, భూప్రదక్షిణం చేసినందువలన చతుర్విధ పురుషార్థాలు లభిస్తాయి, మోక్షం లభిస్తుంది అని పురాణాలు చెప్తున్నాయి. అందుచేత ఈ ప్రదక్షిణం వలన సంతానార్థులైనటువంటి వాళ్ళు, లేదు వారి వారి కామితాలని ఈడేర్చమని దంపతులైనటువంటి వాళ్ళు ఇద్దరు కలిసి భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రం కావడం కోసమని భక్తి ప్రపత్తులతో పాదూరహితంగా ఈ ప్రదక్షిణం చేసినందువలన స్వామి అనుగ్రహానికి పాత్రం కావడం, పాత్రమైనందువలన వారు కోరుకునేటువంటి ఈప్సితాలు ఈడేరడం అనేటువంటిది అనుచానంగా వస్తున్నటువంటి ఆచారం. అందుచేత మీరందరూ కూడా మీ ఈప్సితాలని ఈడేర్చమని పరమాత్మని ప్రార్థిస్తూ, ఆయన యందే మనస్సు లగ్నం చేసి భక్తి ప్రపత్తులతో, భక్తి విశ్వాసాలతో శరణాగతి చేసి తదేకమైన దీక్షతో వికర్మయ మనసా వాచ కర్మణ భగవంతుని యొక్క నామాన్నే ఉచ్చరిస్తూ, భగవంతున్నే భావిస్తూ, ఆయన యొక్క లీలల్ని సంకీర్తనం చేస్తూ ప్రదక్షిణం చేయండి. స్వామి అనుగ్రహానికి పాత్రం కండి. మీ ఈప్సితాలని ఈడేర్చమని ప్రార్థించండి. స్వామి అనుగ్రహానికి పాత్రం కండి. గిరి ప్రదర్శన ఏర్పాట్లలో భాగంగా ఉన్నతాధికారులతో పాటు జిల్లా స్థాయి అధికారులందరితో కూడా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, అదేవిధంగా సిపి శంకర్బ్రత బాబ్జీ ఇద్దరు కూడా సమీక్షా సమావేశంలో పాల్గొనడం జరిగింది. పూర్తి స్థాయి ఏర్పాట్ల మీద కూడా సమీక్షించిన తర్వాత ఇటీవల కాలంలో ఏదైతే చందనోత్సవం సమయంలో జరిగినట్లు దుర్ఘటన ఉందో అలాంటి దుర్ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా కూడా ప్రతి అధికారి కూడా అంకిత భావంతో పనిచేయాలి, పట్టుదలతో ఇచ్చిన పనిని పూర్తి చేయాలని చెప్పి కూడా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతోపాటు ఇప్పటికే మంత్రులు కూడా దీని మీద సమీక్షిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే గిరి ప్రదక్షిణకు చేయాలని చెప్పి, అదేవిధంగా రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖలు, అదేవిధంగా జీవీఎంసీ, వైద్య ఆరోగ్య శాఖ, ఇతర శాఖల సమన్వయంతో పనులన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి కలెక్టర్ అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. దీనికి పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, మంచినీరు, తాగునీరుతో పాటు బయో టాయిలెట్లు కూడా ఏర్పాటు చేసి వాటిలన్నింటినీ కూడా ఎక్కడెక్కడ ఎలా ఏర్పాట్లు చేస్తున్నారో క్షేత్రస్థాయిలో పరిశీలించాలని చెప్పి కలెక్టర్ అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది. ఇదే నేపథ్యంలో సమీక్షా సమావేశంలో కూడా కలెక్టర్ మాట్లాడుతూ పూర్తి స్థాయిగా అధికారులు అయితే సన్నద్ధం చేయడం జరిగింది. మరి ఎలాంటి ఏర్పాట్లు చేశారో మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గిరి ప్రదక్షిణ జరగబోతుంది. మన వైజాగ్ నగరంలో 32 కిలోమీటర్ నడిచి భక్తులు సింహాచలం టెంపుల్కి వెళ్తారండి. ఈ గిరి ప్రదక్షిణలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా దాదాపు 5 నుండి 6 లక్షల వరకు భక్తులు ఈసారి రావచ్చు అని మేము అంచనా వేస్తున్నాం. ఒకవైపు రూట్ అంతా సీసీటీవీ పెట్టడం, ఆ సీసీటీవీ నుండి తొలి భవంచ దగ్గర పెట్టిన కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్కి ఫుటేజ్, లైవ్ స్ట్రీమింగ్, అదే మాదిరిగా వీధి దీపాలు 100% వెళ్ళగాలి. దాదాపు సగం మంది బయట నుండి వస్తున్నారు, సగం మన జిల్లా నుండి ఉంటారండి. ఎక్కడ చైన్ స్నాచింగ్, మొబైల్ స్నాచింగ్, దొంగతనం జరగనీయకుండా క్రైమ్ కూడా వింగ్ నుండి కూడా పెట్టడం జరుగుతుంది బందోబస్తు. ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా అన్నీ ఆల్రెడీ లాస్ట్ 2-3 డేస్ నుండి మేము చెప్తున్నాం. హెవీ వెహికల్స్ కూడా
అనకపల్లి నుండి విజయనగరం డైవర్షన్ అది కూడా చేయడం జరుగుతుంది. ఆ మెట్లు ఎక్కి చాలామంది టెంపుల్కి వెళ్తారండి. ఆ మెట్లు కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది, అది బాగానే ఉన్నాయి. లైట్స్ కూడా అక్కడ 100% పెట్టమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ ఆర్టీసీ బస్సెస్ పెట్టడం, క్యూ మేనేజర్ కూడా పెట్టడం, ఇవన్నీ చెప్పాము. సైనేజెస్ కూడా ఇక్కడ దగ్గర హెల్త్, మెడికల్ క్యాంప్, టాయిలెట్, మంచినీళ్ళు, రెస్టింగ్ ప్లేస్ ఇవన్నీ ఉన్నాయి. ప్లస్ టోల్ ఫ్రీ నంబర్ అన్నీ రెగ్యులర్ ఇంటర్వల్స్లో సైనేజ్ పెట్టి అందరికీ తెలియజేయమని చెప్పాము. ప్రతి చోట పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఉంటుంది. సో మేము ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలంటే పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా అందరికీ తెలియజేస్తాం. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్లస్ పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని విధంగా ఏర్పాట్లు చేస్తున్నారండి. గిరి ప్రదక్షిణ చాలా పకడ్బందీగా, ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా విజయవంతంగా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి అంటే వరాహ అవతారం, నరుని అవతారం, సింహావతారంలో 3 రూపాల్లో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సింహాచలంలో ప్రారంభం కాబోతున్నటువంటి గిరి ప్రదర్శనకు సంబంధించి పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశామని చెప్పి అధికారులు చెప్తున్నారు. గతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అదే వరబడి అదే సాంప్రదాయం ప్రకారం కూడా ఈ ఏడాది కూడా ఏర్పాట్లు చేశామని చెప్పి అటు కలెక్టర్ దగ్గర నుంచి కలెక్టరు, పోలీస్ ఆఫీసర్లు, అదేవిధంగా రాష్ట్ర మంత్రితో సహా అందరూ కూడా ఒకే మాటగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతున్నటువంటి ఈ గిరి ప్రదక్షిణకు సంబంధించి భక్తులు కూడా ఎప్పుడెప్పుడు స్వామివారిని దర్శించుకుంటామా, ఎప్పుడు గిరి ప్రదక్షిణ చేస్తామా అని చెప్పి ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. లక్షల్లో తరలి వచ్చేటువంటి ఈ భక్తులకైతే ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశామని కూడా అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. దాంతోపాటు మనం కూడా చూస్తాం, విజువల్లో చూసాం, భారీ స్థాయిలో క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. పార్కింగ్కి సంబంధించి ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. మరోవైపు ట్రాఫిక్ ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. గిరి ప్రదక్షిణ జరిగేటువంటి 32 కిలోమీటర్ల మేర కూడా ఎలాంటి వాహనాలను అనుమతించకుండా పూర్తి స్థాయిలో స్వేచ్ఛగా భక్తులు అయితే నడిచే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మరి ఈ గిరి ప్రదక్షిణకు సంబంధించి కూడా మరికొన్ని గంటల్లో ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభం కాబోతుంది. దీంతోపాటు అప్పుగర్లో సముద్ర స్నానాలు కూడా చేస్తారు. సముద్ర స్నానాలు చేసిన నేపథ్యంలో అక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గజ ఎత్తగాళ్ళని, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఏర్పాటు చేసినట్టు ఇప్పటికే పోలీసు అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. మరి ఈ గిరి ప్రదక్షిణకు వచ్చేటువంటి భక్తులు భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని ఒక తన్మయత్వంతో, భక్తితో, మనసు ప్రశాంతతతో తిరిగి వారి ఇళ్లకు క్షేమంగా చేరుకుంటారని ఆశిద్దాం. ఇది ఈనాటి గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం, సింహాచలం నుంచి.